తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యమైనటువంటి నియోజకవర్గమైనటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పేదలకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు గతంలో 10 సంవత్సరాల నుంచి రాలేదు. ఇప్పుడు కూడా మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదంటూ ఆందోళన చెందినటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అందులో భాగంగా మనతో పాటు లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తాం. చెప్పండి అమ్మా, ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు, ఎందుకు ఇస్తలేరు మీకు? మేము డ్రాలెల్లి నుంచి తిరుగుతున్నాం సార్. డ్రాలెల్లి నుంచి మా వెళ్ళలేదు, మా పట్టకాయిదాలు మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ సార్ మాకే ఇస్తా అన్నాడు. మాకు ఇస్తా అని ఏం చేసిండంటే ఇప్పుడు మొత్తం ఉన్న వాళ్ళకి ఇచ్చిండు అంతే. ఇప్పుడు సంవత్సరం కింద వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మొత్తం ఒక్కొక్క ఇంట్లో 3 వచ్చినాయి. ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకు ఇండ్లు ఉన్నాయని చెప్పినాము ఎన్నోసార్లు. మేము కూడా సాక్ష్యంతో సహా తీసుకొచ్చి చూయించినాక కూడా మాకు ఏది న్యాయం అవుతలేదు సార్. అంటే మీరు చెప్పండి, మీరే ఎప్పటి నుంచి తిరుగుతున్నారు డబుల్ బెడ్రూమ్ విషయంలో? 2 నెలల పొద్దుకలు తిరుగుతున్నాం సార్. ఇక్కడికే మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని మాకు అవి ఇవ్వలేదు, లేని వాళ్ళకి ఇచ్చేశారు. మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం సార్. అంటే మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? మేము తిరగబట్టి కాంగ్రెస్ ఎన్నేళ్ళు ఉంది సార్. కాంగ్రెస్ నుంచి మాకు పట్టాలు ఇచ్చి మాకు 65 గజాల జాగా ఫంక్షన్ హాల్లో మాకు పట్టాలు ఇచ్చి ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సింది అని అంటే అక్కడ జాగా అంతా వాళ్ళు తీసుకొని మాకు 65 గజాల పట్టాలు ఇస్తే, కాకపోతే దూరంగా ఉందని మేము గమ్మున ఉండేసరికి కేసీఆర్ వచ్చినాక అంతా తీసేసుకొని మీ 65 గజాలు మీకు ఇస్తాము పట్టాలు ఉన్నోళ్ళే అని చెప్పేసి 10 ఏళ్ళు ఊకున్నాక మీకు ఇస్తామని ఒక 2 ఇండ్లు మాత్రం కట్టుకున్నారు సార్. 2 ఇండ్లు కట్టుకుంటే వాళ్ళని కూడా తీసేసి మళ్ళీ వేరే కట్టుకున్నాక మీకు ఇస్తామని చెప్తే రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేరు. వాళ్ళకి 2 రోజు 4 నెలలు కాలే 3 నెలలు కాలే వాళ్ళకి ఇచ్చిర్రు. మేము ఇప్పుడు 9 ఏళ్ళు అవి ఒక 10 ఏళ్ళు ఇవి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ కోళ్ళ కేసీఆర్ వచ్చినాక వీళ్ళు డ్రా సిస్టమ్ చేసి లీడర్లు సర్వేలు చేసి అది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు మేము 20 ఏళ్ళ కోళ్ళ కిరాయి ఉన్నాము. అత్తమామలై అమ్మ నాన్నలై ఊర్లలో ఉన్నోళ్ళు ప్రతి ఒక ఊరుకు ఎవరు సర్వే చేసుకొని వాళ్ళకు ఊర్లలో వచ్చి ఉన్నోళ్ళు సర్వేలు కరెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేసిర్రు, మా ఆధార్ కార్డు కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇస్తామని గవర్నమెంట్ టీచర్లు పటవారు ఎంఆర్ఓలు టైం వేస్ట్ కదా, టీచర్ల టైం వేస్ట్ కదా. వీళ్ళు ఎందుకు చేస్తారు? లేనోళ్ళతోని ఆటలు ఆడడం ఎందుకు? గవర్నమెంట్ ఈ డిపార్ట్మెంటు లేనోన్ని ఉన్నోన్ని న్యూస్లో కొడితే చూస్తున్నామని రాజ్యం అంతా కనిపిస్తుంది. వాళ్ళు షాట్ల తవుడు వచ్చి కుక్కల కోట్లాడ పెట్టుకున్నట్టు వాళ్ళు కోట్ల ఆమ్దాన్లు వాళ్లకు కోట్ల వేసుకొని వాళ్ళు కయ్యాలు పెట్టుకుంటే నేను చేసే కష్టము నేను పండ్లు అమ్ముకుంటా. మార్కెట్ కట్టించిండు, మార్కెట్లో 4 దుకాణాలు మంచి నడుస్తాయి. ప్రతిదానికి గజ్వేల్ బస్ స్టాండ్ తీసేసిండు. ఒక జనము ఇప్పుడు ఈ మధ్యలో 10 మంది చచ్చిపోయారు బస్ కింద పడి కారు కింద పడి. వాళ్ళు ఆస్తులు చూసుకోవాలి, జమీన్లను చూసుకోవడమే కానీ లేనోని కోసం ఆలోచించే సమాజం కాదా? లేనోళ్ళ కోసం ఆలోచించే సీఎంలు ఎమ్మెల్యేలు గారా? వాళ్ళ కోట్లకే కొట్లాటలా? లేనోని కోసం ఆలోచించేది లేదా? నేను పండ్ల బండి పెడతా, నాకు 3 ఆడపిల్లలు, ఇల్లు కిరాయి 4,000, ఉన్న వాళ్ళకి 8,000. గవర్నమెంట్ ఎంప్లాయీ 2 పిల్లల జీతాలు కూడా వాళ్ళకి చాలి. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? రోడ్డు మీద పెడితే జరుపుమంటారు, వీళ్ళు వస్తే తంతమంటారు. పండ్ల బండ్లు ఒక్కొక్క పండ్ల బండ్లు 4 మున్సిపాల్ వేసుకున్నారు. వాళ్ళు ఎవరి కోసం సర్వే చేస్తున్నారు? మేము ఓట్లేసి 5 ఏళ్ళు మర్చిపోతాము. మీ పిల్లలు మీ సర్కిలే బాగుంటుందా? యువతలోని కోసం ఆలోచించేది లేదా? డబుల్ బెడ్రూమ్ సర్వే చేస్తే కరెక్ట్ చేయండి, లేకపోతే ఇవ్వకపోయినా బాధ లేదు. మనం ఎప్పుడున్నా సచ్చేటోళ్ళమే, లేకపోతే ఇదే కష్టం చేసుకొని బతుకుతాం. అత్తగారులై అమ్మగారులై అయ్యలై తెచ్చి ఆధార్ కార్డు సర్వే చేసి కరెక్ట్ ఇవ్వండి. ఒక టీచరే కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఒక పటవారు కావచ్చు. 20 ఏళ్ళ కోళ్ళ జిరాక్స్లకే అయినాయి. పాత ఎంఆర్ఓ ఆఫీసుల కాగితాలు మమ్మల్ని సచ్చన్ని జిరాక్స్లు ఇచ్చినాము. ఎందుకు చేస్తారు? గత 20 సంవత్సరాలుగా లేదు సార్, లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వాళ్ళ బిడ్డల కొట్లాటలే మందు మాత్రాలకేనా ఈ రాజ్యము? మనకు సమాజం లేదా? మనం అడిగే హక్కు లేవా? వాళ్ళంట గట్టిగా అడిగేటోళ్ళకి జైల్లో పెడతారు. మనలాంటి పీజీలు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సారపాత్రలు కోటర్ల పాత్రలకు పర్మిషను. మనలాంటి వాడు చదువుకున్నానికి 80,000 2 లక్షల జీతాలు, ఎమ్మెల్యే 4 లక్షల జీతాలు ఇచ్చేటోనికి 1,00,000 రూపాయలు ఇవ్వని వాడు పీజీ చేసుకున్నానికి 20,000 జీతం ఇవ్వని వానికి 30,000 ఇవ్వని సరిపోతుంది. 8,000 కిరాయిలు ఎందుకు సార్? 8,000 ఎందుకు? 3,000 ఎందుకు? దొంగలు వాడు హామీలు అవి ఎందుకు హామీలు ఇస్తారు సార్? ఏది కానీ మన తెలంగాణ గుడ్డిది. 20 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ సంబంధించి మేము పోరాటాలు చేస్తున్నా, మాకు రావడం లేదని చెప్తున్నారు. ప్రధానంగా సిపిఎం పార్టీ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తారు ఈ విషయంలో? మేము గత 30 సంవత్సరాలుగా గజ్వేల్ పట్టణంలో అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నాం. మా పోరాట ఫలితంగా గతంలో గజ్వేల్ పట్టణంలో మరి 2,200 మందికి గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టా సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ తదనంతరం
మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన అనంతరం మరి అప్పుడున్న గడ హనుమంతరావు గారు మీకే మొదటి ప్రాంతంగా ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఆ రూపంలో మాకు ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని మొత్తం కూడా తీసుకున్న పరిస్థితి. ఆ ప్లేస్లో గవర్నమెంట్ G+2 బిల్డింగ్ ఇచ్చిన పరిస్థితి. మరి తదనంతరం కూడా మరి గజ్వేల్ పట్టణంలో అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా, ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినా మరి 3 దఫాలుగా సర్వే నిర్వహించారు. 1550 మందిని పేర్లు రాశారు. వాటిలో సుమారు 1100 మంది డ్రా తీశారు. కానీ డ్రా తీసే లిస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తల పేర్లు వచ్చిన పరిస్థితి. ఎవరైతే 300 మేము ఎంక్వైరీ చేస్తేనే సుమారు 300 నుంచి 400 మంది మాకు తెలిసిన ఇండ్లు వాళ్ళకి వచ్చినాయి. మరి ఒక ఇంట్లో 3, 4 అసలు గజ్వేల్లో ఆధార్ కార్డు లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, పేర్లు లేని వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా పేర్లు ఇచ్చిన పరిస్థితి. అందుకోసం వాటిని ఎంక్వైరీ చేయాలి, తీసివేయాలి. నిజమైన లబ్ధిదారులు అవుతుండ్రో గత 30 సంవత్సరాలుగా కిరాయికుంటారో వాళ్ళందరూ కూడా డైలీ వేజ్ కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, మన స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. అందుకోసమే రేషన్ కార్డు ప్రకారం, స్థానికంగా ఆధార్ కార్డు ప్రకారం మరి సమగ్రంగా సర్వే చేయాలి. గతంలో పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మొదటి ప్రాంతంగా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప లబ్ధిదారులకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడం గత 20 సంవత్సరాలు చూస్తున్నా అని చెప్పి ఒక డబుల్ బెడ్రూమ్ బాధితులు స్థానిక కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక ఆందోళన చెందుతున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.